అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 12వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన. ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ముందుకు సాగుతారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కాలానుగుణంగా ముందుకు సాగుతారు. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచడం నేర్చుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన. సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో వివాదాలు తొలగిన. నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా వ్యాపారం లాభసాటిగా సాగున. చేపట్టినటువంటి పనుల్లో
కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థానచలన సూచనలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది. పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాలను చేరుకుంటారు. విజయాన్ని అందుకుంటారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చుకున్న జాగ్రత్త వహిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఓర్పుతో ముందుకు సాగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.